కార్తీక పురాణంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు స్నాన మహాత్మ్యాన్ని గొప్పగా చెప్పారు. ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా నదీ స్నానం చేసినట్లయితే విశేష ఫలితాలు కలుగుతుంది. ఒకవేళ నదీ స్నానం అందుబాటులో లేనప్పటికీ కూడా మన ఇంట్లో చేసినప్పటికీ ఈ కింది శ్లోకాన్ని పఠించడం వల్ల ఆయా నదుల్లో స్నానం చేసినట్లుగా ఫలితం లభిస్తుందని ఆయన చెప్పారు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చేయవలను. ఈ స్నానం చేయడం వల్ల అనేక రకాలైనటువంటి ఫలితాలు కలుగుతాయని, ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఈ ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం ఈ శ్లోక పఠనం ద్వారా ఆ జలాల్లోకి వస్తుందని వశిష్ఠ మహర్షి చెప్పారు.